వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రీ మీడియా. నా పేరు రాణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు, సోషల్ యాక్టివిస్ట్. నమస్తే మేడం. నమస్తే. సజ్జనర్ ఐపీఎస్ గారు రీసెంట్గా విజయ్ నాని అని ఒక యూట్యూబర్ని జైల్లో వేశారంట వైజాగ్లో. ఎందుకోసం అంటే ఇలా బెట్టింగ్ ప్రమోషన్స్ చేయడం వల్ల. సో బెట్టింగ్ ప్రమోషన్స్ ఆయన ఒక్కరే కాదు, అంటే ఆ యూట్యూబర్ ఒక్కరే కాదు, ఇంకా చాలామంది సెలబ్రిటీస్ చేస్తున్నారు. సో లైక్ ఎగ్జాంపుల్ అలా చూసుకుంటే చాలామంది ఉన్నారు, యాంకర్ శ్యామ్లా, ఇంకా ఎక్సెట్రా చాలామంది ఉన్నారు. సో ఈయననే ఎందుకు టార్గెట్ చేశారని అడిగితే మీరు ఏం చెప్తారు? అంటే మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాలిగా. ఇప్పుడు తమన్నా మీద కూడా కేసు బుక్ అయింది. ఏ వదల్లా తమన్నాను కూడా. అయితే ఇప్పుడు వైజాగ్లో లోకల్ బాయ్ నాని, అతని మీద కూడా కేసు బుక్ అయింది. అలాగే అంతకుముందు ఇంకా ఉన్నారు కొంతమంది, వాళ్ళ మీద కూడా కేసులు నమోదైంది. వాళ్ళ మీద వాళ్ళు ఆ కేసులే కాకుండా అమ్మాయిలకి ఛాన్స్ ఇస్తామని మైనర్లతోటి వాళ్ళని లోబరుచుకుని ఒక రకంగా కమిట్మెంట్ తీసుకుని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఒక అమ్మాయి. అలా కొంతమంది మీద హర్షసాయి పైన కేసు పెట్టింది ఒక అమ్మాయి. ఇలా వీళ్ళు యూట్యూబర్ల అవతారం ఎత్తి, ఇన్ఫ్లుయెన్సర్ల అవతారం ఎత్తి వీళ్ళు ఈ విధంగా చేయడం వెనకమాల ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నారు ఇట్లా? కొంతమంది సేవ చేస్తామని వస్తారు, కొంతమంది ఇంకోటి సోషల్ సర్వీసు చేసేది ఏమో కొంచెము ప్రచారం ఏమో చాలా పేరేమో అది, కానీ చేసేది మాత్రం అంటే కొంచెం చేసి చాలా పేరు తెచ్చుకోవాలనుకుంటారు. మేము గమనిస్తూనే ఉంటాం ఇట్లాంటి వాళ్ళని. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరిని పట్టుకున్నా ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకుంటారు. కాకపోతే పోలీసుల దృష్టి కొంచెం ఆల్రెడీ పేరున్న వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని పట్టుకోవడానికి కొంచెం టైం తీసుకుంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు హర్షసాయి ఉన్నాడు, కోర్టుకు వచ్చి లొంగిపోలా, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా. అందుకని ఏది ఏమైనా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అనే వాళ్ళ పట్ల కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. పైగా ఆన్లైన్ రమ్మీ గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి, వీటి గురించి ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి, ఇంకొంతమంది హిందీ సినిమా యాక్టర్లు కూడా చేస్తున్నారు. ఎవ్వరు చేసినా సరే ఆన్లైన్ రమ్మీ అనేది నిషేధించబడిన గేమ్. ఆన్లైన్ రమ్మీ ఆడడానికి వీల్లేదు. దానిలో డబ్బులు సంపాదించటం ఇవి చాలా తప్పు. అది ఏదైతే ప్రభుత్వం నిషేధించిందో ఆ మాత్రం కూడా చూసుకోకుండా ఈ యాడ్ ఇచ్చిన వాళ్ళు, యాడ్ చేయించుకున్న వాళ్ళు డబ్బులు ఇస్తారని ఈ డబ్బు కక్కుర్తికి వీళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ని అమ్మేసేసుకుని, తాకట్టు పెట్టేసేసుకుని డబ్బుల కోసం ఏ పనైనా చేయడానికి కక్కుర్తిగా ఉండే మనుషులు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అని తేలిపోయింది. ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది సినిమా యాక్టర్లు. ఒకనొక టైంలో చిరంజీవి గారిని కోక్ అడ్వర్టైజ్మెంటు వద్దండి, అది మంచిది కాదంటున్నారు కదా అంటే ఆయన కాంట్రాక్ట్ ఉన్నంత వరకు చేసి దాన్ని పునరుద్ధరించుకోలే. ఇప్పుడు ఈ హీరోలు అనబడేవాళ్ళు ఒక ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఉంటారు ఒక వస్తువుని ప్రమోట్ చేసేటప్పుడు. అవి తెలిసి తెలియని పిల్లలు వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేసి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు చేస్తున్నాము? ఇప్పుడు మనం చేసే పని ఏమైనా ప్రమాదకరమా ఆలోచించుకోవాలి కదా. వాళ్ళకు ఒక సామాజిక బాధ్యత అయితే ఉండాలి కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అది లేకపోతే ఎట్లా అనే జ్ఞానం లేకోకుండా తయారైపోతున్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని పట్టుకొని ముక్కుకు తాడు వేయటానికి ఇప్పుడు సజ్జనార్ గారు లాంటి వాళ్ళు, ఆయన కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద కేసు బుక్ అయింది. ఆయన ఒక సామాన్య పౌరుడిగా ఇచ్చాడు ఒక రకంగా. ఇప్పుడు ఆయన ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు, ఆర్టీసీ జనరల్ మేనేజర్గాను ఏదో ఉన్నారు ఆయన. కానీ ఆయన
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్టులు కావచ్చు, అవి కొంచెం ఆలోచించే విధంగా, సమాజానికి పనికొచ్చే విధంగా ఉంటాయి. అదేవిధంగా ఈ విషయం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడారు. ఈసారి అయితే ఏకంగా కేసు పెట్టేటట్లుగా ఆయన ప్రయత్నం చేశారు. మంచి పని చేశారు. అసలు ఈ యాప్లు ఏవైతే ఉన్నాయో అసలు ఇవే కాదు, బెట్టింగ్ యాప్సే కాదు, అసలు క్రికెట్ బెట్టింగ్ ఫోన్లో ఇప్పుడు ఐపీఎల్ వచ్చిందంటే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరల్డ్ కప్ ఏదో జరుగుతుంది కదా, దుబాయ్లో జరిగే గేమ్కి ఇట్లాగే మొన్న ఇండియా గెలిచింది, దాని గురించి కూడా ఇట్లాగే బెట్టింగులు. అంటే ఎలా ఉంటుందంటే ఈ ఆటగాళ్ళు గెలిచిన ఆటగాళ్ళని ఇచ్చే డబ్బుల కంటే కూడా ఎక్కువ బెట్టింగ్ జరుగుతుంది. మరి ఎవరి డబ్బులు పోతున్నాయి అంటే సామాన్యుల డబ్బులే పోతాయి. ఎంతోమంది అప్పుల పాలవుతున్నారు ఈ బెట్టింగ్ల మూలాన. అందుకని ఇట్లాంటి వాటి పట్ల ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ టెక్నాలజీ ప్రతి వాళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది ప్రతి వాళ్ళకి ఇట్లాంటి గేమ్స్ ఇట్లాంటివి. ఇది ఒక రకంగా సామాన్యులకి ఎక్కువ నష్టం చేస్తుంది. డబ్బులున్న వాళ్ళకి అనుకోండి, ఓ చోట వస్తే ఓ చోట పోతాయి. సామాన్యులకి ఎట్నుంచి నుంచి వస్తాయి? వచ్చేదే ఆ జీతం డబ్బులు, లేదంటే ఆ కొంచెం బిజినెస్లోనో దేనిలోనో ఆ డబ్బులు కాస్త వెళ్ళి, అంటే ఇక్కడ వీళ్ళేదో పాప అమాయకులు అని కాదు అనేది, వీళ్ళకి గ్రీడు, ఆశకి అంతు లేకుండా చేసుకుని అప్పుల పాలై చచ్చిపోతున్నారు. కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. అసలు కొన్ని మీడియాలోకి వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఈ మొత్తానికి కారణం ఏంటి అంటే వీళ్ళకి అత్యాశ. ఇప్పుడు సైబర్ నేరాల్లో నష్టపోయే వాళ్ళు కూడా అత్యాశ వల్లే నష్టపోతున్నారు, చదువుకున్న వాళ్ళే నష్టపోతున్నారు. కాకపోతే ఈ బెట్టింగ్లు వీటికి చదువుతో సంబంధం లేదు, ఫోన్ ఉంటే చాలు చేసేస్తున్నారు, నష్టపోతున్నారు, కుటుంబాలు నష్టపోతున్నాయి. దానివల్ల కుటుంబంలో హింస పెరుగుతుంది. అందుకని ఏది ఏమైనప్పటికీ తమన్నా పైన కూడా ఇంకా జీవిత కాలంలో నేను ఇట్లాంటి యాడ్స్ ఇవ్వను అని చెప్పి ఆవిడ అఫిడవిట్ ఇవ్వాలి. అలాగే అవసరమైతే ఆమెను జైలుకి పంపినా పర్వాలేదు, కానీ ఇది వేరే సినిమా యాక్టర్లకి కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ లోకల్ ఇన్సిడెంట్, ఈ అబ్బాయి లోకల్ బాయ్ నాని కావచ్చు, లేకపోతే హర్ష సాయి కావచ్చు, ఎవరు చేసినా తప్పే. మీరు ఒక ప్రభుత్వం ఇది తప్పు అని చెప్పిన దాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటే అసలు మీ డబ్బు కక్కుర్తిగా అసలు ఎక్కడన్నా స్టాప్ అనేది లేదు కదా, అంతం లేదు కదా. తమన్నా తన అందాలు ఆరబోచి ఎన్ని సినిమాల్లో డబ్బులు సంపాదించుకుంటుంది, అది కూడా చాలనట్టు మళ్ళీ చేయడం ఏదైనా సమర్థించే విషయం కాదు. ఇంకా సజ్జనార్ గారు ఇట్లా ఇంకా కొంతమందిని గుర్తించి వాళ్ళపైన కేసులు పెట్టేటట్లుగా ఆయన ప్రయత్నం చేయాలని, ఇది యాతావాత సమాజానికి పనికొచ్చే విషయం అని నేను నమ్ముతున్నాను.